హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. మనం ఈ మెంటల్ మ్యాథమెటిక్స్ది ఎస్ చాంద్ వాళ్ళది క్లాస్ 4th ఒలింపియాడ్ బుక్ చూస్తున్నాం కదండి, క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే మెంటల్ డ్రిల్ 8 పేజీ నెంబర్ 9కి వచ్చామండి. ఇప్పుడు ఇది దేని గురించి అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఇదేంటంటే నియరెస్ట్ టెన్స్, నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌజండ్స్ రాయాలన్నమాట. ఇప్పుడు చూద్దాం, వరుసగా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే 82 రౌండెడ్ టు ద నియరెస్ట్ 10 ఈజ్, అంటే దీనికి దగ్గర ఉన్న నియరెస్ట్ 10 ఏంటి అని. నియరెస్ట్ 10 అంటే ఇప్పుడు 82 అంటే 80 అంటే 80 నుంచి 90 వరకు కదా, 81, 82, 83 అట్లా. అంటే ఇది 80కి దగ్గర ఉందా 90కి దగ్గర ఉందా అనేది చూడాలి మనం. 82 అనేది 80కి దగ్గర ఉంటుందా 90కి దగ్గర ఉంటుందా? సో 80 ప్లస్ 2a కాబట్టి ఇది 80కే దగ్గర ఉంటుంది. అంటే 85 బిలో అన్నీ 80కి దగ్గర, 85 నుండి ఎబో అన్నీ 90కి దగ్గర అనమాట. ఇప్పుడు నియరెస్ట్ టెన్స్ అన్నాడు కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ది 80 అవుతుంది. 80 నియరెస్ట్ 10 అనేది 80. సేమ్ 97 రౌండెడ్ టు ది నియరెస్ట్ 10 ఈజ్ 97 అంటున్నాడు. 97 దేని మధ్యలో ఉంటుంది? 90కి 100కి మధ్యలో ఉంటుంది. సో 100కి ఉన్న 97కి 3a గ్యాప్ కాబట్టి సో సెకండ్ది ఏమవుతుంది అంటే నియరెస్ట్ టెన్స్ అన్నాడు. ఇక్కడ మనం చూసుకోవాలి, నియరెస్ట్ టెన్స్ అన్నాడు కాబట్టి ఇది 100కి దగ్గర అవుతుంది. థర్డ్ది చూడండి, 55 రౌండెడ్ టు ది నియరెస్ట్ 10 ఈజ్ 55 అంటున్నాడు. ఇది 55 అనేది దేని మధ్యలో ఉంటుంది? 50కి 60కి మధ్యలో ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ మిడిల్ 55 అనేది, కాబట్టి ఎగ్జాక్ట్ మిడిల్ ఉంది కాబట్టి ఇది ఎబో దానికే దగ్గర ఉంటుంది, అంటే 60కే దగ్గర ఉంటుంది. ఈ 5 నుంచి ఎబో అన్ని 60కి దగ్గర అనమాట. సో థర్డ్ దాని ఆన్సర్ ఏంటంటే 60. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఫోర్త్ది ఏంటంటే 214 ఈజ్ నియరెస్ట్ 10. 214 అంటున్నాడు. 10 అన్నాడు కాబట్టి మనం టెన్స్ ప్లేస్ వరకే చూసుకోవాలి. 200 అట్లాగే ఉంటుంది. సో 14 అనేది దేని మధ్యలో ఉంటుంది? 210కి 220కి మధ్యలో ఉంటుంది. సో 14 అన్నాడు కాబట్టి 10కే దగ్గర ఉంటుంది. సో దీని నియరెస్ట్ 10 ఏమవుతుందంటే 210 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. ఫిఫ్త్ది ఏంటి? 306 రౌండెడ్ టు ది నియరెస్ట్ 10 ఈజ్ 306 అన్నాడు. 306 అనేది దేనికి మధ్యలో? 300 నుంచి 310 మధ్యలో. సో 6 అన్నాడు కాబట్టి అంటే 5 కంటే ఎబో అనేది అన్నీ ఎబో దానికే దగ్గర ఉంటుంది, అంటే ఇది 310కే దగ్గర ఉంటుంది అనమాట. 310. నెక్స్ట్ ఏంటిది? 6th 1049 రౌండెడ్ టు ది నియరెస్ట్ 10 అన్నాడు. మనం టెన్స్ ప్లేస్ వరకు చూసుకోవాలంటే 49 అంటే 1049 దేని మధ్యలో ఉంటుంది? 1040కి 1050కి మధ్యలో ఉంటుంది. 49 అన్నాడు కాబట్టి ఇది 1050కి దగ్గర ఉంటుంది. దేనికి దగ్గర? 1050కి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, 505 ఇప్పుడు ఏమన్నాడు? నియరెస్ట్ 10 అన్నాడు ఇది, కాబట్టి టెన్స్ ప్లేస్ వరకే చూసుకోండి. టెన్స్ ప్లేస్ ఇది 5 అన్నాడు. సో 500కి 510కి మధ్యలో ఇది, కాబట్టి 5 అన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్ మిడిల్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? మిగతా 3 డిజిట్స్ ఉన్నట్టు రాసేయండి. టెన్సే అన్నాడు కాబట్టి టెన్స్ ప్లేస్ నుంచే చేంజ్ ఉంటుంది. సో రాసేసి 5 అనేది అప్ దానికి దగ్గర ఉంటుంది అనుకున్నాం, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ మిడిల్ కాబట్టి 10 దీనికి దగ్గర ఉంటుంది అనమాట. 7th చూడండి. 7th ఏంటి? 7th అయిపోయింది. 8th చూడండి. 630 అనేది దేనికి దగ్గర ఉంటుంది అంటున్నాడు. 630 రౌండెడ్ టు ది నియరెస్ట్ 100 అన్నాడు. 8th ఏమన్నాడు? నియరెస్ట్ 100 ఈజ్. ఇప్పుడు ఈ 100 ప్లేస్ నుంచి చూసుకోవాలి. 630 అనేది ఏ 100 మధ్యలో ఉంటుంది అంటే 600కి 700కి. ఇక్కడ నియరెస్ట్ 100 అన్నాడు. 8th నియరెస్ట్ 100 అన్నాడు కాబట్టి 100 ప్లేస్ చూసుకోవాలి మనం. 600కి 700కి మధ్యలో ఉంటుంది. సేమ్ మళ్ళీ 600కి 700కి మధ్యలో ఉంటుంది అని అనుకున్నప్పుడు మనకు చూడండి 50 వరకు, అంటే 50 కంటే బిలో ఉన్నది అంటే 10, 20, 30, 40 600కి దగ్గర ఉంటుంది. 50, 60, 70, 80, 90 అనేది 700కి దగ్గర ఉంటుంది. ఇప్పుడు 30 అన్నది కాబట్టి నియరెస్ట్ 100 అన్నాం కాబట్టి ఇది దేనికి దగ్గర ఉంటుంది అంటే 600కి దగ్గర ఉంటుంది. 600కి
దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అన్ని నియరెస్ట్ హండ్రెడ్స్ ఉన్నాయి, మనం కరెక్ట్ చూసుకోవాలి. ఇప్పుడు నైన్త్ చూడండి, 988 రౌండెడ్ టు ది నియరెస్ట్ 100 ఈజ్ 988. ఇప్పుడు 100 ప్లేస్ నుంచి చూసుకోవాలి. 900కి 1000కి మిడిల్లో ఉంది. సో ఇది 50 కంటే ఎక్కువనే ఉంది కాబట్టి 1000కి దగ్గర ఉంటుంది. సో నైన్త్ అనేది ఇప్పుడు ఎక్కడికి 1000కి దగ్గర అన్నమాట. 1000. ఇప్పుడు 10th చూడండి. 6666 రౌండెడ్ టు ది నియరెస్ట్ 100 ఈజ్ 6606. ఇప్పుడు 100 అన్నాడు కాబట్టి 100 ప్లేస్ చూసుకోవాలి మనం. 666 అనేది 6000కి 7000కి మధ్యలో ఉంటుంది. 6000కి 7000కి మధ్యలో ఉంటుంది. 100 అన్నాడు కాబట్టి ఇప్పుడు 100 ప్లేస్ నుంచి చూసుకోవాలి. 666 అనేది 600కి 700కి మధ్యలో ఉంటుంది. సో 666 అన్నాడు కాబట్టి ఇది దేనికి దగ్గర ఉంటుందంటే 6700కి దగ్గర ఉంటుంది. నియరెస్ట్ 100 ఏమవుతుంది? 6700 అవుతుంది. 10th ఏమవుతుంది? 6700 అవుతుంది. నెక్స్ట్ 11th చూడండి, 9999 ఈజ్ ద నియరెస్ట్ 100. సో 999 అనేది నియరెస్ట్ 100 ఏమవుతుంది? దీనికి ఏమవుతుంది? 10,000 అవుతుంది. ఏమవుతుంది? 10,000 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 9999 అనేది 900కి 1000కి మిడిల్లో ఉంటుంది. సో 999కు 1000కి ఒకటే దగ్గర కాబట్టి నియరెస్ట్ 100 ఏమవుతుందంటే ఇది 10,000 అవుతుంది. కరెక్ట్ చూసుకోవాలి మనం. దేనికి మిడిల్లో ఉంది, 500 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది చూసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా నియరెస్ట్ 100. 11,111 అనేది దేనికి దగ్గర అంటే 11,100 11,200 మధ్యలో ఇది ఉంటుందన్నమాట. సో 111 అన్నాం కాబట్టి 11 అనేది 100కి దగ్గర ఉంటుంది కాబట్టి 16th ఏమవుతుందంటే 11,100 అవుతుంది. 11,100 అవుతుంది. నెక్స్ట్ ఏంటి? 13th చూడండి, 1s 10s 100s 1000s 10,000s lakh 2 lakh 2000 20 రౌండెడ్ టు ద నియరెస్ట్ 100 ఈజ్. ఇప్పుడు 100 ప్లేస్ నుంచే చూసుకోండి. మీరు ఇదంతా పెద్ద చదివి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 2 lakhs 2000 వరకు అట్లాగే ఉంటుంది. 2000కి 2100కి మధ్యలో ఉంటుంది. అంటే 20 అంతే కదా. 2000కు 2100కి మధ్యలో ఉంటుంది. సో 20 అనేది 2000కే దగ్గర ఉంటుంది. 2100 ఎందుకంటే ఇక్కడ 500 కంటే తక్కువ ఉంది కాబట్టి, 50 కంటే తక్కువ ఉంది కాబట్టి 2100కే దగ్గర ఉంటుంది. 2000కే దగ్గర ఉంటుంది. 20 కాబట్టి 2000కి దగ్గర ఉంటుంది. సో కాబట్టి 17th ఏమవుతుందంటే ఇది ఒక చూడండి, ఇది నెంబర్ రాస్తున్నారు చూడండి. 17th ఇది కొంచెం పెద్ద నెంబర్ ఉంది కాబట్టి కరెక్ట్ అర్థం చేసుకోండి. 17th ఎలా అంటే ఈ నెంబర్ తప్ప రాశాను చూడండి. ఇది 12th ప్రాబ్లం. ఇది ఇప్పుడు 13th మనం చేసేది 13th ప్రాబ్లం. ఈ 13th ప్రాబ్లం కొంచెం పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి, 20 20 20 అన్నాడు కదా. ఈ 20 20 20 అనే నెంబరు దేని మిడిల్లో ఉందో కరెక్ట్ చూసుకోండి. ఇప్పుడు వాడు ఏమన్నాడు? నియరెస్ట్ 100 అన్నాడు. నియరెస్ట్ 100 అంటే ఇప్పుడు 100 ప్లేస్ నుంచి చూసుకోండి మీరు. ఈ 4 నెంబర్స్ 2000. ఇప్పుడు 2000 ఇది దేనికి మధ్యలో ఉంది? 2000కి, అవునా? నెక్స్ట్ 100కి మధ్యలో ఉంది. ఇప్పుడు ఇది 20 అన్నాడు కాబట్టి 20 అనేది దీనికి దగ్గర ఉంటుందా దీనికి దగ్గర ఉంటుందా? 20 అనేది ఇక్కడికి దగ్గర ఉంటుంది. సో కాబట్టి దీని నియరెస్ట్ది ఏమవుతుందంటే 13th 202,000 అవుతుంది. కరెక్ట్ అర్థం చేసుకోండి. 202,000 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే చూడండి, 1s 10s కనిపిస్తుందా? 1s 10s 100s 1000s 10,000s ఇది lakhs 3,43,434. సో నియరెస్ట్ 100 అన్నాడు. నియరెస్ట్ 100 అన్నాడు కాబట్టి 100 ప్లేస్ నుంచే చూసుకోండి. 434 అనేది అంటే 3,434 అనేది 3,400కి 3,500కి దగ్గర ఉంటుంది. అంతే కదా.
3400కి 3500కి దగ్గర ఉంటుంది, అంటే మిడిల్లో ఉంటుంది. ఇది మిడిల్లో ఉంటుంది కాబట్టి 3400కి 3500కి మిడిల్లో ఉంటుంది కాబట్టి 34 అన్నాడు కాబట్టి ఇది 3400కి దగ్గర ఉంటుంది. కాబట్టి 14th ప్రాబ్లం ఏమవుతుంది? 34,3,400 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 15th చూడండి. 14th అయిపోయింది కదా, నెక్స్ట్ 15th చూడండి. 15th ప్రాబ్లం ఏమన్నాడు? 8,789 ఈజ్ ఇక్కడ నుంచి మళ్ళీ నియరెస్ట్ 1000. ఇప్పుడు మనం 1000 ప్లేస్ నుంచి చూసుకోవాలి. 8,789 అనేది దేని మిడిల్లో ఉంటుంది? 8,000కి 9,000కి మిడిల్లో ఉంటుంది, అంతే కదా, 1000 ప్లేస్ కదా. 8,000కి 9,000కి మిడిల్లో ఉంటుంది కాబట్టి ఇది దేనికి దగ్గర ఉంటుంది? 789 అంటున్నాడు. 789 అంటే 500 లోపు 8,000కి దగ్గర ఉంటుంది, 500 తర్వాత 9,000కి దగ్గర ఉంటుంది. సో 789 అనేది 500 తర్వాతనే ఉంది కాబట్టి సో ఇది 9,000కి దగ్గర ఉంటుంది అన్నమాట. 500 తర్వాతనే ఉంది కాబట్టి ఇది 9,000కి దగ్గర ఉంటుంది. కరెక్ట్ చూసుకోవాలి మనం. నెక్స్ట్ ఇది 1000 ప్లేస్, నియరెస్ట్ 1000 అన్నాడు కాబట్టి 1000 నుంచి చూసుకోవాలి మనం. ఇది చూడండి 14,114, అవునా? ఇప్పుడు చూడండి ఈ 14,000 అనేది 14,000కి మరియు 15,000కి మిడిల్లో ఉంది ఈ నెంబర్, అంతే కదా. 14,000కి 15,000కి మిడిల్లో ఉంది. 141 అన్నాడు కాబట్టి 14,000కే నియరెస్ట్ ఉంటుంది. ఇది 14,000కి నియరెస్ట్ ఉంటుంది. కరెక్ట్ చూడాలి. మిడిల్ ఏంటిది నెంబర్? మిడిల్ కంటే తక్కువ ఉందా, మిడిల్ కంటే ఎక్కువ ఉందా? మిడిల్ కంటే తక్కువ ఉంటే తక్కువ ఉన్న దానికి దగ్గర ఉంటుంది, మిడిల్ కంటే ఎక్కువ ఉంటే ఆ తర్వాత వచ్చే నెంబర్కి దగ్గరగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది 14,000కి దగ్గర ఉంటుంది అన్నమాట. 16th ఎంత? 14,000. నెక్స్ట్ 17th చూడండి. 17th ప్రాబ్లం చూడండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh. 5,65,656 నియరెస్ట్ 1000 అంటున్నాడు. ఇప్పుడు 1000 ఇక్కడ 65,656. ఇది ఇక్కడ 5,656 చూసుకోవాలి. ఇప్పుడు మనం 1000 ప్లేస్ నుంచి చూసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది 5,000కి 6,000కి మిడిల్లో ఉంటుంది. సో ఇది ఈ నెంబర్ అనేది 500 కంటే ఎక్కువ ఉంది. 656 అనేది 500 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆ తర్వాత వచ్చే నెంబర్కి దగ్గర ఉంటుంది. అంటే 5,66,000కి దగ్గర ఉంటుంది అన్నమాట. 5,66,000కి దగ్గర ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అదే రాయాలి మనం. 5,66,000కి దగ్గర ఉంటుంది అది. నెక్స్ట్ ఇది చూడండి, ఈ నెంబర్ చూడండి 18th. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, 80 lakhs, 80,888. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs. నెక్స్ట్ 18th చూడండి. 18th ఇందాకనే అనుకున్నాం కదా, ఈ నెంబర్ చదవండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs. 80 lakhs, 80,808 అనేది నియరెస్ట్ 1000 అన్నాడు. నియరెస్ట్ 1000 అంటే ఎంత పెద్ద నెంబర్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నియరెస్ట్ 1000 అంటే 1000 ప్లేసెసే చూసుకోండి. 80,808 అనేది 80,000కి 81,000కి మధ్యలో ఉంటుంది. 808 అనేది ఎట్లాగూ ఇటు 500 కంటే ఎక్కువనే ఉంది కాబట్టి ఇది 81,000కి దగ్గర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం 18th ఏం రాసుకుంటాం? 18th ఇక్కడ 81,000 రాసుకుంటాం. 81,000కి దగ్గర ఉంటుంది. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, అంతే కదా. 80 lakhs 81,000కి దగ్గర ఉంటుంది. 80 lakhs 80,808 అనేది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా అంతే. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs. సో 30 lakhs 30,303 అనేది నియరెస్ట్ 1000 అన్నాడు. 303 ఇప్పుడు చూడు 30,303. 30,303 అనేది 30,000కి 31,000కి మధ్యలో ఉంటుంది. సో 303 అనేది 500 కంటే తక్కువనే ఉంది కాబట్టి 30,000కి దగ్గర ఉంటుంది. సో 19th ఏమవుతుంది? 1000 ప్లేస్ నుంచే చూసుకోవాలి మనం. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 30,000. సో ఇది 30,000కి దగ్గర ఉంటుంది, ఎందుకంటే అది 500 కంటే తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ 20 చూడండి. 20 చూడండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh,
అంతే కదా 9,99,999 అనేది ఆ నెక్స్ట్ వచ్చే నెంబర్కే తక్కువ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ కంటే ఒక్కటే తక్కువ. ఇది చూడండి, ఇది 6 డిజిట్స్ బిగ్గెస్ట్ నెంబర్. నెక్స్ట్ వచ్చేది ఏంటిది 7 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్కి తక్కువ ఉంటుంది, దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు 7 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటిదో రాసేసుకోండి మీరు. సో ఇక్కడ 7 డిజిట్స్ రావాలి. సో 1 పెట్టేసి 1 2 3 4 5 6 ఇది 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్కి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఎందుకంటే ఒక్కటి కలిపితేనే 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది 6 డిజిట్ బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి దానికి నియరెస్ట్ ఉంటుంది అట్లా. థ్యాంక్ యూ.